బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు ధర్నా చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ఎట్లా చూస్తారు? రెస్పాన్స్ రావాలనే జంతర్ మంతర్ దగ్గర చర్చ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజం మొత్తం కూడా చూస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ బీసీ రిజర్వేషన్ పైన చర్చ జరిగి తెలంగాణ వైపు చూస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభలో సయ్యని 42% రిజర్వేషన్ మద్దతు ఇచ్చి చర్చలో పాల్గొని తీరా చట్టం తయారు కాబట్టి రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీకి పంపిన తర్వాత నై అంటున్నారు. ఇక్కడ యూటర్న్ తీసుకున్నారు బీజేపీ. ఎందుకు అయి మా బీసీ సమాజానికి సమాజం చెప్పాలంటున్నాం. ఈరోజు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డర్ని తీసుకొచ్చినా దాన్ని కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు అంశాలపైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డే కాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన, ఆలోచన కులగణన జరిపినాం. శాస్త్రీయ పద్ధతుల్లో 56.37% ఉందని పక్కాగా తెలియంది. ఈ సందర్భంలో 42% ఇవ్వడంలో వీళ్ళకి కలుగుతున్నటువంటి బాధ ఏదో మాకు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు చెప్పింది, ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి కులాల ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చని. అరే మీతో కాకపోతే రాజ్యాంగ సభను జరిపి 9వ షెడ్యూల్ చేర్చి వీలు కాకపోతే మీరు పార్లమెంట్ ఒక బిల్లు ప్రవేశపెట్టి ఏ రాష్ట్రాల్లో కులాలకు అనుగుణంగా మీరు రిజర్వేషన్ ఇచ్చుకోమని చెప్పన్నా మాకన్నా అధికారులు ఇవ్వాలి కదా. బ్యూరోక్రసీలో ఉన్నాం, ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు మీ చేతులు ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఈరోజు బీసీల కోసం ఉపయోగిస్తారని చెప్పనేదే మా ప్రధాన డిమాండ్. అందుకే ఈరోజు ఇక్కడ మేము అందరం కూడా ప్రత్యేక రైల్లో బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ మార్గాల్లో వచ్చారు చాలామంది. మీరు చూసి పొద్దున్న నుంచి కూడా కదలకుండా ఈ కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు అంటే బీసీల కోసం చేస్తున్నా అంటున్నారు, కానీ ఈ 42% రిజర్వేషన్లు ముస్లింల కోసం చేస్తున్నారంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటున్నారు. బండి సంజయ్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. గుజరాత్లో ముస్లింలు ఉన్నటువంటి పేదలకు బీసీల రిజర్వేషన్ అందుతున్నాయా లేదా? నరేంద్ర మోడీ గారు అన్నారు 70 ముస్లిం పేదవాళ్ళల్లో ఉన్నటువంటి 70 జాతులకు సంబంధించి వారికి మీరు రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నామని చెప్పని. పక్కన మహారాష్ట్రలో వస్తుంది. ఈరోజు ఎంపీకి గెలిచిన కాశీ ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లింలు ఉన్నటువంటి పేదలకు ఇస్తారు. మన తాత ముత్తాతల నుంచి బీసీలు ఉన్నటువంటి వాళ్ళని కొత్తగా మనం తీసుకొని రాలేము. 42% రిజర్వేషన్ వాళ్ళు ముస్లిం పేరిట మా బీసీలకు అన్యాయం చేసి చూస్తూ ఊరుకునేది లేదన్నమాట ఈ వేదిక ద్వారా చెప్పడానికి ఈరోజు మేము ఢిల్లీకి రావడం జరిగింది. మీరు ఇక్కడ దీక్ష చేస్తున్నారు, అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దొంగ దీక్షలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఆ బీసీ బిల్లుల పట్ల అని చెప్పేసి కూడా కవిత చెప్తుంది. అసలు కవిత గారికి ఏం సంబంధం మాకు అర్థమవుతుంది. మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. మీలాగా ఒకే రోజు సమగ్ర కులగణన సర్వే అని చెప్పి అటకెక్కించలే. మీరు ఆనాడు కులగణన ఒకే రోజు చేసి సర్వే క్యాబినెట్ తీసుకురాలేరు, శాసనసభ తీసుకురాలి. మేము కులగణన లెక్క పక్కాగా తేల్చినాము. క్యాబినెట్ ఆమోదం పొందింది, శాసనసభలో ఆమోదం పొందింది, చట్టం తయారైంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపింది. మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. లేదు ఇంకా మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీలకి ఈ అంశం ఉందంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అరే నువ్వు దీక్ష అక్కడిగా చేయాల్సింది ఇక్కడ ఈ జంతర్ మంత్రులు మా పక్కన అక్కడ మీ నాయన కేసీఆర్ గారిని తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడితో టెంట్ వేసుకొని భారతీయ జనతా పార్టీ అడగండి. నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారు బీజేపీ అంటే? భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే వాళ్ళకి భయం అవుతుంది ఎందుకో. ఈరోజు మా బీసీలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని స్వాగతిస్తున్న వేళ ఈరోజు మాకు విశ్వాసం, నమ్మకం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి దిగి వస్తుంది. కానీ ప్రతిపక్షాలను కలుపుకొని పోవట్లేదంటూ కూడా కవిత. అరే ప్రతిపక్షాలను కలుపుకొనే కదా అసెంబ్లీలో వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. చట్టం తయారు వాళ్ళు సహకరించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తలేరు అంటున్నాం. తెలంగాణ శాసనసభ చట్టసభలో సై అన్నోళ్ళు పార్లమెంట్కి వచ్చేవరకు ఎందుకు నాయ అంటారు. ఇదే యూటర్న్ ఎందుకు తీసుకున్నారు భాజపా నిలదీయడానికి ఈరోజు మా ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా. ఇప్పటి వరకు కూడా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ దొరకలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? మా ప్రయత్నం మా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ద్వారా వెళ్ళింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ అందరూ కూడా కలుస్తామని మాకు నమ్మకం, విశ్వాసం ఇస్తారని. ఇవ్వకపోతే ఏందని సందర్భాన్ని బట్టి దానిపైన ఆలోచిస్తాం.
ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పట్ల మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కూడా ఓకే చెప్పి ఇక్కడ ఢిల్లీలో మాత్రం నై అంటూ కూడా ఆ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. కంపల్సరీ వాళ్ళకు ఈ యొక్క బిల్లు కేంద్ర ఆమోదం తెలిపే విధంగా వారిపైన ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో హరికృష్ణ, మహా న్యూస్, జంతర్ మంతర్.